నీకున్న శాంతి, సహనం, ఓర్పు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నిన్ను భార్యగా ఒక్కనాడు చూడకపోయినా నువ్వు నన్ను భర్తగానే చూసావు. అంతేకాదు నాకెన్నో సేవలు చేసావు. నాకెప్పుడు ఎదురు కూడా చెప్పలేదు. కానీ, కానీ నేను చేసిన వెధవ పనికి నీ మనసు ముక్కలైపోయింది. తట్టుకోలేకపోయావు. ఇన్నాళ్ళు నేను ఎలా చూసినా సరే నా భర్త, నా పిల్లలు అని అనుకుంటూ బ్రతికేశావు. కానీ వెధవని, రోగ్గుని నేను చేసిన పనికి నువ్వు తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నాలాంటి వెధవకి అలాగే జరగాలి అమ్ములు. కానీ నీ బిడ్డలను వదిలి ఎలా వెళ్ళిపోయావు? నీ బిడ్డల కోసమైనా నువ్వు బ్రతకాలి కదా. నా ముఖం చూడడం ఇష్టం లేకపోతే చీడ పురుగులా నన్ను చీదరించుకొని, అసహ్యించుకొని నన్ను దూరం పెట్టవలసింది. లేదా నీ బిడ్డల్ని తీసుకొని నువ్వు వేరే చోటకి వెళ్ళిపోవలసిందే. కానీ ఇంత పెద్ద శిక్ష వేస్తావని నేను అనుకోలేదు అమ్ములు.